ఒకే సింహాసనం. దానికోసం పోటీ పడుతున్న రెండు రాజవంశాలు. ఈ పోటీయే చిలికి చిలికి గాలివానలా మారి ప్రపంచం చూసిన అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. అసలు మహాభారతంలో ఈ మహాసంఘర్షణకు బీజాలు ఎక్కడ పడ్డాయో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. అసలు కేవలం బంధువుల మధ్య మొదలైన ఒక చిన్నపాటి పోటీ బద్ధశత్రుత్వంగా ఎలా మారిపోయింది? ఒకరినొకరు చంపుకునేంత ద్వేషం ఎలా పెరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం పాండవులు కౌరవుల కథలోకి వెళ్లాల్సిందే. ఈ కథ మొదలయ్యేదే చాలా అసాధారణమైన జననాలతో. ఒకటి శాపం వల్ల, మరొకటి ఏకంగా దైవ వరం వల్ల. మరి ఈ రెండు జననాలు హస్తినాపుర భవిష్యత్తును శాశ్వతంగా ఎలా మార్చేశాయో చూద్దాం. ఓవైపు చూస్తే అంధరాజైన ధృతరాష్ట్రుడు, రాణి గాంధారి, వాళ్ల సుదీర్ఘ తపస్సు ఫలితంగా పుట్టిన 100 మంది కొడుకులు, వాళ్లే కౌరవులు. వీళ్ళందరికీ పెద్దవాడు దుర్యోధనుడు. అహంకారానికి, ఆధిపత్య కాంక్షకు అసలు శిశులు నిలువుట్టద్దంలా ఉండేవాడు. ఇక మరోవైపు శాపం వల్ల పిల్లల్ని కనలేని పాండురాజుకు దేవతల వరంతో పుట్టిన 5 కొడుకులు, వాళ్లే పాండవులు. వీళ్ళు తమ ధర్మానికి, అద్భుతమైన నైపుణ్యాలకు ఎంతగానో పేరుగాంచారు. అయితే వాళ్లకు తెలియదు, వాళ్ల రాక ఈ ప్రపంచం మునుపెన్నడూ చూడని ఒక భీకర యుద్ధానికి నాంది పలకబోతోందని. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే అతిపెద్ద సమరానికి రంగం సిద్ధం చేస్తోందని వాళ్లు ఊహించనేలేదు. సరే, ఇక రాకుమారులకు విద్యలు నేర్పాలి కదా. అందుకే ఈ కౌరవుల్నీ పాండవుల్ని ఇద్దరినీ యుద్ధవిద్యల్లో ఆరితేరిన గురు ద్రోణాచార్యుల దగ్గరికి శిక్షణ కోసం పంపారు. వాళ్ల మధ్య అసలు సిసలు వైరం మొదలైంది ఇక్కడే. అక్కడికి వెళ్లిన మొదటి రోజునుంచే వాళ్ల ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కనపడింది. పాండవులేమో గురువుగారి పట్ల ఎంతో భక్తి, గౌరవం చూపించారు. అదే కౌరవులు అహంకారాన్ని ప్రదర్శించారు. ఈ తేడాను ద్రోణుడు వెంటనే పసిగట్టాడు. మరి ఇదే వాళ్ల భవిష్యత్తును ఎలా మలుపు తిప్పబోతోంది? ఒకరోజు ద్రోణుడు తన శిష్యుల ఏకాగ్రతను పరీక్షించాలనుకున్నాడు. దానికోసం ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. దూరంగా ఉన్న చెట్టుమీద ఓ చెక్క పక్షిని పెట్టి దానికి గురిపెట్టి మీకేం కనిపిస్తోంది అని ఒక్కొక్కరిని అడిగాడు. కాని పాపం అందరూ ఫెయిలయ్యారు. వాళ్ల దృష్టి మొత్తం చెదిరిపోయింది. సరే, ఇక అర్జునుడి వంతొచ్చింది. ద్రోణుడు అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు అర్జునుడిచ్చిన సమాధానం అదిరిపోయింది. ఆ ఒక్క సమాధానం అతని గురువునే ఆశ్చర్యపరిచింది. అతని ఏకాగ్రత ఏ స్థాయిలో ఉందో ఆ ఒక్క మాటతోనే తెలిసిపోయింది. ద్రోణుడు కొట్టు అని ఆజ్ఞాపించగానే అర్జునుడు బాణం వదిలాడు. అది నేరుగా వెళ్లి పక్షి తలను ఖండించింది. ఆ క్షణంలో ద్రోణుడికి అర్థమైంది, తన ముందు నిలబడింది కేవలం ఒక రాకుమారుడు కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ యోధుడు అని. అతన్ని అలాగే తీర్చిదిద్దుతానని మనసులో గట్టిగా అనుకున్నాడు. అయితే అర్జునుడి ప్రయాణం ఇంత సాఫీగా సాగిపోయిందా? అత్యుత్తమ విలుకాడు అనే అతడి పేరు నిలబడిందా? లేదు. అతడి బిరుదుకే ఒక పెద్ద విషాదకరమైన సవాలెదురైంది. అదేంటో చూద్దాం. అర్జునుడే అత్యంత భక్తిగల శిష్యుడా? కాకపోవచ్చు. ఎందుకంటే ఏకలవ్యుడనే ఒక గిరిజన బాలుడి కథ మనకు ఇంకో పక్క కనిపిస్తోంది. అసలు భక్తికి, త్యాగానికి నిజమైన అర్థమేంటి అనే ఒక పెద్ద ప్రశ్నను ఈ కథ మన ముందుంచుతోంది. విషయమేంటంటే ద్రోణుడు కేవలం రాకుమారులకు మాత్రమే విద్య నేర్పుతాడు. అందుకే ఏకలవ్యుడిని శిష్యుడిగా చేర్చుకోలేదు. అయినా ఏకలవ్యుడు నిరాశపడలేదు. తన గురువు మట్టి విగ్రహాన్ని చేసుకుని దానిముందే రోజూ సాధన చేసి అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించాడు. ఒకరోజు ఏకలవ్యుడి నైపుణ్యం చూసి ద్రోణుడు షాకయ్యాడు. ఇతను అర్జునుడిని మించిపోతాడని గ్రహించాడు. అర్జునుడిని ప్రపంచంలోనే ఉత్తమ విలుకాడుగా చేస్తానని మాట ఇచ్చాడు కదా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ద్రోణుడు ఒక దారుణమైన కోరిక కోరాడు. ఇక్కడ అసలు విషయమేంటంటే గురువు పట్ల ఏకలవ్యుడికున్న భక్తి అలాంటిది. గురుదక్షిణగా తన కుడిచేతి బొటనవేలును అడగ్గానే ఏమాత్రం సంకోచించకుండా ఇచ్చేశాడు. ఒక్క క్షణంలో తన విలువిద్యా నైపుణ్యాన్నే త్యాగం చేశాడు. ఎంత గొప్ప త్యాగం కదా! సరే, శిక్షణంతా పూర్తయింది. ఇక రాజ్కుమారులు తమ విద్యలను ప్రజల ముందు ప్రదర్శించే సమయం వచ్చింది. దానికోసం ఒక పెద్ద టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా లోలోపలున్న కోపాలు, పగలు ఇప్పుడు అందరి ముందు బయటపడబోతున్నాయి. భీముడు గదతో తన బలాన్ని చూపిస్తే దుర్యోధనుడు కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
కాని అర్జునుడు విల్లు ఎక్కుపెట్టగానే ప్రేక్షకులంతా మంత్రముగ్ధులైపోయారు. ఈ చప్పట్లు, ఈ ప్రశంసలు దుర్యోధనుల్లో అసూయను మరింత పెంచేశాయి. ఇక అందరూ అర్జునుడే గొప్ప యోధుడు అని కీర్తిస్తున్నారు. ఆ సమయాల్లో ఊహించని విధంగా ఆ ప్రదర్శనకు ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైపోయింది. సూర్యుడిలా ప్రకాశిస్తూ ఒక యోధుడు రంగంలోకి అడుగుపెట్టాడు. అతను ఎవరో కాదు, సాక్షాత్తు పరశురాముడి శిష్యుడైన కర్ణుడు. అతను వచ్చి రావడంతోనే నేరుగా అర్జునుడికే సవాలు విసిరాడు. కాని కర్ణుడి ప్రతిభను ఎవరూ చూడలేదు. అతను ఒక రథసారథి కొడుకని, తక్కువ కులం వాడని అందరి ముందు అవమానించారు. ఒక రాకుమారుడితో పోరాడే అర్హత అతనికి లేదని తేల్చి చెప్పారు. అలా కర్ణుడు అవమానంతో తలదించుకున్న క్షణం దుర్యోధనుడికి ఒక బ్రహ్మాండమైన అవకాశంగా కనిపించింది. ఆ ఒక్క క్షణం కేవలం వాళ్ళిద్దరి భవిష్యత్తునే కాదు, మొత్తం హస్తినాపుర భవిష్యత్తునే ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. చూశారా, ఒకే మనిషిని ఇద్దరు రెండు రకాలుగా చూశారు. సభలో ఉన్నవాళ్లందరూ కర్ణుడిని తక్కువ కులం వాడని చూస్తే, దుర్యోధనుడు మాత్రం అర్జునుడిని ఎదుర్కోగల ఒకే ఒక్క యోధుడిని చూశాడు. తన పగ తీర్చుకోవడానికి దొరికిన ఒక ఆయుధాన్ని చూశాడు. అంతే, దుర్యోధనుడు ఒక తెలివైన ఎత్తుగడ వేశాడు. అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఈ ఒక్క పనితో కర్ణుడికి పోయిన గౌరవాన్ని తిరిగి ఇవ్వడమే కాదు, జీవితాంతం తనకు రుణపడి ఉండేలా, తన పట్ల విధేయతగా ఉండేలా చేసుకున్నాడు. మరి దుర్యోధనుడు చేసింది కేవలం స్నేహమా లేక పక్కా రాజకీయమా? కారణం ఏదైనా ఆ రోజు మొదలైన ఆ స్నేహబంధమే రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి పునాదివేసింది. విధిరాతను ఎవరూ మార్చలేరు అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణేమో.